ఓకే 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 అరే తిరగకండ్రా. ఒకసారి డైలాగ్స్ మంచిగా చూసుకోండి అమ్మా. సార్ వస్తారు, పెద్ద సార్ వస్తారు, డిఓ గారు వస్తారు. సార్ కూడా అబ్జర్వ్ చేస్తాడు కొద్దిసేపు. మీరు ఏం ఒక్కళ్ళ వెనుక ఒక్కళ్ళు కనబడాలి. లైన్ తప్పిన వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. 6th తెలుగు మీడియం ధనంజయ్ లైన్ చూసుకోరి. లైన్లో అసెంబ్లీగా గట్టిగా పర్ఫెక్ట్. బోర్డు అత్తలేదు, రాస్తేనే సెక్రటరీస్ అవుతారు. మీరు వాళ్ళు ఏం చెప్తే అది రాస్తూనే ఉండాలా చేతులు. అంటే అలిగాడు కూడా ఈయన ఉన్నాడా? మా బామ్మ దగ్గర. అందుకే విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజు సార్ గారు, అశోక్ సార్ గారి నేతృత్వంలో చాలా చక్కగా జరగబోతుంది. చూడడానికి కూడా చాలామంది విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఇట్టి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ డిఓ గారు కూడా కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఎవ్వరు కూడా మనందరం ఆడియన్స్ నుంచి ఎలాంటి శబ్దం రావద్దు. పిల్లలు రాగానే మనం మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. వారి యొక్క జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్కసారి అందరూ వినండి. సార్ వచ్చిన తర్వాత మంచి డిసిప్లిన్గా ఉండాలి. మీరు వీళ్ళు వరుసలో ఉన్నత పాఠశాల దేవునిపల్లిలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాఠశాల యొక్క చరిత్రలో ఇది మొదటి మాక్ అసెంబ్లీ కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజు గారికి మరియు అశోక్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని అభినందనలు ముందే తెలియజేద్దాం. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం యొక్క సరళి ఒకసారి వినండి. ఈ పార్టిసిపేట్ అయ్యేటటువంటి మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫస్ట్ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సార్ ఒక మెసేజ్ ఇస్తాడు. మన డిఓ గారు మెసేజ్ ఇచ్చి సార్ వెళ్తా అన్నారు, వేరే అర్జెంట్ పని ఉందట, సార్ ఇంత అరేంజ్ చేశాము అంటే వస్తాను అన్నారు. సారు జ్యోతి ప్రజ్వలన చేస్తాడు. కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత సారు ఒక 5 నిమిషాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడి సార్ వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం మిగతా షెడ్యూల్ ప్రకారం నిన్న చేశారు కదా, అదే దాని ప్రకారం మనం యథావిధిగా మన దానిలోకి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటిది. తర్వాత 0 అవర్, తర్వాత ఏమేమి అంశాలు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఎట్లా ఉంది, అవి తీసుకొని రెస్పాన్సెస్ అన్ని కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కార్యక్రమం అయ్యేంత వరకు మిగతా విద్యార్థులంతా కూడా సైలెన్స్గా ఉండాలి, వినాలి. ఓకే, స్వాగతం సుస్వాగతం. వారు స్టేజ్ని అలంకరించాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. సెక్టోరియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి కామారెడ్డి జిల్లాలో సెక్టోరియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి వేణు శర్మ గారిని కూడా
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా, అదేవిధంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ గారిని కూడా వేదిక ప్రజ్ఞ దగ్గరలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. రండి మేడమ్స్, మన పాఠశాలలో నా భూతో నా భవిష్యత్ అందరు ఉపాధ్యాయులు కూడా పైకి రావాలని విన్నవిస్తున్నారు, కావాలని మరొకసారి కోరుచున్నాం. చప్పట్లతో అభినందనలు. ఓకే, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మాక్ అసెంబ్లీ కార్యక్రమం ఇది చేయాలి అని ప్రతి పాఠశాలను ఉపాధ్యాయులు కోరుకుంటారు. కొంత శ్రమ అయినా కానీ విద్యార్థుల లోపల కొంత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, రాజకీయంగా ఎలా అసెంబ్లీ నడుస్తుంది అనేటటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి అట్టి కార్యక్రమాన్ని ఈరోజు మనం మన పాఠశాలలో విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. శ్రావణి తదనంతర కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా, అదేవిధంగా గవర్నర్తో వేదిక మీదకి వచ్చి సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. స్పీకర్ గారు గవర్నర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను మీరు తిలకిస్తున్నారు. ముందుగా అసెంబ్లీ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారికి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి, మంత్రి మండలి సభ్యులకు, శాసన మండలి సభ్యులకు మరియు శాసనసభ సభ్యులకు నమస్కారములు. ఒక దేశ పురోగతిని ఆ దేశ ప్రజల పురోగతిని బట్టి కొలవచ్చు అన్న కాళోజీ కవితను బట్టి తెలంగాణ పురోగతి తెలంగాణ ప్రజల పురోగతిని బట్టి తెలుస్తుంది. గడిల గోడలు బద్దలు కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళి అర్పిస్తున్నాం. ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. సమగ్ర కులగణతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా చూస్తాం. మా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా కనీస అవస్థాపన సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతను గుర్తించాం. వెనువెంటే 11,000 టీచర్ల నియామకం చేపట్టాం. గతంలో వ్యవసాయం కుదేలే రైతాంగం విలవిలలాంటి నేల నేడు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా మారింది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాల్లో అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ రహిత తెలంగాణగా మార్చడమే మా ప్రభుత్వ ఉద్దేశం. శాసనసభ స్పీకర్ గారు వేదికపైకి వస్తున్నారు. Please all of you take your seats. శీతాకాల సమావేశాలు నేటి నుండి అనగా 2/1/2025 ప్రారంభం అవనున్నాయి.
ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల మరణించిన మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగినది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.